ఓన్లీ బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. ఇప్పుడు నాన్నగారి కామెడీ టైమింగ్ కానీ నాన్నగారి బాడీ లాంగ్వేజ్ కానీ మీకైతే రాలేదు, క్లియర్ గా నాకు అర్థమైపోయింది. మీ బాబుకి వచ్చిందా? ఆ? తెలియదు ఆ? పిలిస్తే తెలుస్తుంది ఆడియన్స్ కి. ఆ? రారా మన పొట్టి ప్రసాద్ గారి ముద్దులు మనవడు పేరేంటి? రాజేశ్వర్ ప్రసాద్. రాజేశ్వర్ ప్రసాద్. సో తాతగారి పేరు కలిసింది, నాయనమ్మ పేరు కలిసింది, ఆయనకి ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పారు. ఇళయరాజా గారి పేరు కలిసింది. ఎస్ రాజేశ్వరరావు గారు, ఇళయరాజా, రాజరాజేశ్వరమ్మ గారు, మా అమ్మగారి పేరు ప్లస్ ప్రసాద్. సూపర్. పుట్టగానే మళ్ళీ మా వారు పుట్టారు అనుకున్నారా? యాక్చువల్ గా ఆవిడకి రిజ్యూనేట్ అయింది వాడు పుట్టిన తర్వాతనండి. ఫస్ట్ నాకు పెళ్ళైన తర్వాత షీ వాజ్ వెరీ సిక్ అప్పుడు, అందుకని మానేశాను నేను ప్రోగ్రామ్స్ అన్ని. బట్ వన్స్ నా మ్యారేజ్ అయిన తర్వాత అసలు మళ్ళీ దట్ ఓల్డ్ గ్లోరియస్ కమ్. వాడు పుట్టిన తర్వాత ఇంకా అసలు మీరు బాగున్నారని చెప్తున్నారు కదా, వీళ్ళందరూ వీళ్ళ మూలంగా ఆ అమ్మాయి పిల్లలు, మా అబ్బాయి సరే అనుకోండి, వీళ్ళందరూ కూడా బాగా ఇదిగా ఉంటారు కదా, బాగా చూసుకుంటారు అందరూ. మీ మాట నడుస్తుంది అప్పటికి ఇప్పటికి. అంతకన్నా ఏం కావాలి? వీళ్ళ మూలంగా బాగా ఇప్పుడు ఇంకా బాగా అప్పుడు ఇంకా బాగాలేను, అప్పుడంతా అయిపోయింది అనుకున్నాను. అలాంటి మళ్ళీ వీళ్ళకి పుట్టి పెళ్ళి భార్య మా కోడలు పిల్లలు వచ్చిన తర్వాత ఇంప్రూవ్ అయ్యాను బాగా. ఓకే. సో ప్రసాద్ పునర్జన్మ. సో ప్రసాద్ తాతయ్య గారి పిక్చర్ లో బాగా నచ్చిన పిక్చర్స్ అంటే ఏం చెప్తాను? సాగర సంగమం, చంటబ్బాయి, బృందావనం. ఇంకెక్కువ గుర్తుంటది నాకు. ఈ 3 బాగా ఇష్టం. అప్పుడప్పుడు చూస్తుంటావు యూట్యూబ్ లో కూడా వేసుకొని. సినిమాలో ఎట్లనే వస్తూనే ఉంటాయి రెగ్యులర్. అవును, ఆఫ్ కోర్స్. మా ఫ్రెండ్స్ కి చెప్తూ ఉంటాను, ఈయన మా గ్రాండ్ ఫాదర్. నమ్ముతారా? అంటే పంపిస్తాను నేను, పంపించే నువ్వు గ్రేట్ రా బాబు అంటారు. ఏం గ్రేట్ రా అంట నేనైతే. నీకేమి ఇష్టం రా తాతయ్య? నాకు ఇది స్వాతి ముత్యం ఇష్టం, అంటే చిన్న రోలే కానీ ఇష్టం బాగా. ఇంకా సాగర్ సంగమం, చంటబ్బాయి. సో కొన్ని తాతయ్య డైలాగులు బాగా భయంకరంగా థియేటర్లో పేలినాయి అనమాట. కొన్ని డైలాగులు చెప్తావా తాతయ్య? నమస్కారం అండి, నమస్కారం అండి, నమస్కారం అండి అని కాలు మీద పడిపోతాయి. చంటబ్బాయి, పత్రిక జాగ్రత్త, స్టేట్ బ్యాంక్ లో నా బ్యాలెన్స్ 300 రూపాయలు ఉన్నాయని చెప్పు మా ఆవిడికి. అది ఆ తర్వాత బంగాళ బాబు ఆవిడ ఏంటి బంగాళ బాబు కుక్కల ఆహారం, అరటి పండు లంబా ఏంటి బొండా బొందా అన్నట్టు వినపడుతుంది. ఇగో ఎవరక్కడా, నా ఏనుగుని రిక్షా మీద తీసుకురండి, నేను డాన్సింగ్ హోటల్లో టిఫిన్ తిని కురుక్షేత్ర యుద్ధానికి వెళ్తాను. ఓకే. ఇంకే సినిమాలు? ఇంకా రాగలీలలో ఏంట్రా రాజుగా బోర్కావాడిని పెట్టుకుంటావా, ఆ మోహన్ చూడు పాత బాకీలా ఉంది, ఏది ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు ఒకసారి వెళ్ళరా చెప్తాను అంటాడు. ఏ రాజుగా ఇది అన్యాయం రా. ఆ తర్వాత రాళ్ళ పిల్లగారు సాలు బాబోయ్ సాలు అంటాడు. ఒక సినిమాలో అడుక్కునే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది కదా, శ్రీవారి ప్రేమ. అసలు ఎంత బాగుంటది అది. యాక్చువల్ గా మా నాన్నగారు కొన్ని నేను అస్యూమ్ చేస్తున్నాను, ఐ డింట్ క్రాస్ చెక్ విత్ హిమ్. ఆయన చిన్నప్పుడు బందరు నుంచి విజయవాడ రావడానికి ప్యాసింజర్ ట్రైన్ ఎక్కేవాడు. అక్కడ అడుక్కునే వాళ్ళు పాడే పాట ఉండేది, ఆ పాట పెట్టారు. ఆ పాట గుర్తుందా నీకు? పాట గుర్తులేదు కానీ ఒక డైలాగ్ ఉంది, చెప్పు. ఆ అమ్మాయి పేరు ఏదో ఉండాలిరా, కాకిరెట్టో ఏదో ఉండాలిరా. ఇంకేమి ఇష్టం తాతగారి సినిమాల్లో మంచి మంచి డైలాగ్స్? హాయ్ 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 నాయకాలో అవధాన్ల మాస్టర్, అందులో పాప ఆయన పిచ్చాయన లాగా హిహి అని నవ్వుకుంటారు. మళ్ళీ ఒక ఎమోషనల్ సీన్ వచ్చిన తర్వాత సీన్ చూసే నేను షాక్ అయిపోయాను. ఓకే. ఈయనలో ఈ కోణం కూడా ఉందని. ఓకే. ఇట్ వాస్ సర్ప్రైజ్. బికాస్ ఆ కోణం ఇక్కడ కూడా చూస్తారు చూడండి, ఎన్నిసార్లు మిర్రర్ ముందు చేసి ఉంటాడు. ఒకసారి నా ఆయుష్ కూడా ఉండి 100 ఏళ్ళు చల్లగా ఉంటుంది ఆయన అంటాడు. అది హైలైట్ డైలాగ్. ఏంటి ఏమవుదాం అని ఫ్యూచర్ లో యాజ్ ఏ యాక్టర్, లేకపోతే? నాకు 3 కోరికలు ఉన్నాయి. ఫస్ట్ ఏమేమిటి? ఒకటి ప్లేబ్యాక్ సింగర్ అయినా అవ్వాలి. ఓకే. సెకండ్ ఒక బిజినెస్ పెట్టాలి మార్కెటింగ్ మీద. మూడోదేమో కంపెనీలో అదే కాలేజ్ ప్లేస్మెంట్స్ లో జాబ్ తెచ్చుకోవాలి. అంతే. ఏం చదువుకుంటున్నావు ఇప్పుడు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. నువ్వురా? నేను 11 +1. ఓకే.
సింగర్ అంటే బాగా పాడతావా? ఒక మంచి పాట ఏదన్నా చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో, ఎన్టీఆర్ గారితో, ఏఎన్ఆర్ గారితో. వెంకటేష్ గారి పాటలు అంటే నాకు చాలా ఇష్టం అసలు. అటెన్షన్ ఎవ్రీబడి, నేను వస్తున్నా బీరెడ్డి, నేనే మహారాజ్, నా చుట్టూ క్యూ కట్టండి, చెయ్యెత్తి జై కొట్టండి, నాదే ప్రతిరోజు, అదృష్టం బాడీ గార్డు, అన్నిట్ట నేనే ఫస్ట్, కాలాన్ని కట్టి కూర్చోపెట్ట గుమ్మం ముందు. అటెన్షన్ ఎవ్రీబడి, నేను వస్తున్నా బీరెడ్డి, నేనే మహారాజ్. సూపర్. ఇంకేదన్నా? ఇంకోటి నాకు వెంకటేష్ గారి ఫేవరెట్ పాట సూర్య IPS లో, నెల రాజా ఇటు చూడరా, నవరోజా తెర తీయవా, దివితారక తని తీరగా నిన్ను చూసా, జవనాలతో జరిపించవే జత పూజ, నెల రాజా ఇటు చూడరా, నవరోజా తెర తీయవా. సూపర్. ఇప్పుడైతే కార్తీక్ సార్ పాటలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మన సింగర్ కార్తీక్ ఏదైనా ఒకటి పడతావా? అడిగా అందాల చిన్ని చినుకులనే పీడుగే రానుంది అని తెలియకనే పిలిచా, ఏడేడు రంగు తలకులనే నలుపే చేరింది విధిలా, ఏమైనా తప్పంతా నాదిలే, చూపించ కలలే నీకిచ్చ దిగులే, మనసా మన్నించమంటూ అడగనులే, తెలిసే ఇంకొక్కసారి జరగదులే, కనులే కన్నీరు ఇంకి నిలిచెనులే, తెలుపే దిద్దేతి సమతే. వావ్, సూపర్ ప్రసాద్. నిజంగా తాతగారి వారసత్వాన్ని నిజంగా నిలబెడతావు. తర్వాత పొట్టి ప్రసాద్ గారి తర్వాత ఎవరు రాలేదు ఆ కుటుంబం నుంచి. బట్ డెఫినెట్గా నాన్న కాకపోయినా కానీ నువ్వైనా వస్తావని నిన్ను చూస్తే అర్థమవుతుంది. చాలా చాలా టాలెంట్ ఉంది, కష్టపడే తత్వం ఉంది. అటు పక్క చదువుకుంటూ, ఇటు పక్క సింగింగ్, ఒక సైడ్ ఈ డైలాగులు చెప్పటం, ఎక్కడ దేంట్లో తగ్గట్లేదు నువ్వు అసలుకి. తెలుగు వాళ్ళు చూస్తారు ఇంకా ఒక చూపు నీ మీద కూడా. సూపర్. ఎస్పీబీ గారిలా కూడా పడతావా? చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ, చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ, బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి, ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మ, చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ. వావ్, మీ నాన్న అయితే ఆల్రెడీ అతను కూడా ఒక మ్యూజిషియన్ కదా. ఒక సింగర్ కి ఎలాంటి హై పిచ్లు ఉంటాయి కదా, అవన్నీ ఆయన బాగా అబ్జర్వ్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. నాకు బాలు గారిలో ఫేవరెట్ పాట ఏ దివిలో విరిసిన పాట. ఒకసారి పాడు. ఏ దివిలో విరిసిన పారిజాతము. సూపర్. నేను ఈ హీరోయిన్ ఇద్దరిని ఇంటర్వ్యూ చేశాను. సూపర్.